ఏలూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం అధికారుల తీరుతో వేడెక్కింది. జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు కీలక అధికారులు గైర్హాజరు కావడంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు 6 నెలలకు ఒకసారి నిర్వహించే కీలకమైన ఈ సమావేశానికి కూడా అధికారులు రాకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తీసుకోవడానికి వస్తే సమాధానం చెప్పాల్సిన అధికారులు అంత బాధ్యత రాహిత్యమా అంటూ చైర్మన్ సూటిగా ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు సమావేశాలకు డుమ్మా కొట్టడంపై సీరియస్ అయ్యారు. గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు మా జడ్పీ కార్యాలయంలో కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంశం మీద కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అధికారిని కూడా అడగడం జరిగింది. చాలా చక్కగా జరిగింది. కానీ కొంతమంది అధికారులు రావడం లేదు. ఎందుకంటే మీరు రాకపోయినా కానీ మా వరకు కూడా మాకు ఫోన్ చేసి ఒక జడ్పీ చైర్మన్ గారు నాకు కానీ లేదంటే మా సిఇఓ గారు కానీ ఫోన్ చేసి చెప్తే ఒక మర్యాదగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే మీరు రావట్లేదంటే మేము వేరే ఏదన్నా సొల్యూషన్ చూసుకుంటాం, కానీ మీరు రావట్లేదని మీటింగ్, ఎంత పెద్ద మీటింగ్ మేము 3 నెలలకు ఒకసారి పెడతాము. ప్రజా సమస్యల మీద పెడతాం కాబట్టి ఆ సమస్యలు జడ్పీటీసీలు ఎంతోమంది వచ్చి ఆ సమస్యల గురించి మాట్లాడాలనుకుంటారు. కానీ ఆ డిపార్ట్మెంట్లు రాకపోతే వాళ్ళు ఎంతో దూరాన్ని నుంచి వచ్చి వాళ్ళు నిరాశ చెందుతారు. కాబట్టి ఈసారి ఎప్పుడైనా కూడా మీటింగ్ జరిగినప్పుడు మీరు రాలేదు అంటే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము మా జడ్పీటీసీలకి చెప్పుకుంటాము. తర్వాత ఏదైతే రాలేదో డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లు మళ్ళీ కూడా రివ్యూ చేసి మేము పెడతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ